బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణతో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన పలు పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సైతం హస్తిన్లోనే పర్యటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ధాన్యం సేకరణ, బకాయిలు, ఇతర వ్యవసాయాధారిత అంశాలపై కేంద్ర మంత్రితో చర్చలు జరపనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఢిల్లీ టూర్ ఎలా కొనసాగుతుంది? రైతు లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి ప్రాజెక్టుల సాధన లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్నారు. నిన్న సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిసిన పరిస్థితి కావచ్చు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన కూడా ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు కూడా ఇక మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రులను కలుస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాసేపటి క్రితమే ఆయన ఏదైతే మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కావచ్చు, ఐఆర్ఎఫ్సి నుంచి రుణం తదితర అంశాలపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇక మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా అనుమతులకు సంబంధించి కూడా మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇదే అంశం పైన కూడా అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా హాట్గా కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మెట్రో ఫేజ్ కు సంబంధించి కూడా ప్రాజెక్టు విస్తరణకు ఆగిపోయిన పరిస్థితుల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ వారుగా కొనసాగింది. ప్రతి సవాళ్ళు విసురుకున్న సందర్భం కావచ్చు. మెట్రో ఫేజ్ 2 సంబంధించి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్లే ఆగిపోతున్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా ఇదంతా కూడా ఢిల్లీకి చేరిన పరిస్థితి. ఇక ఇరువురు కేంద్ర మంత్రితో కూడా అయితే గంటన్నర పాటుగా కూడిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనుకుంటున్న తొలి దశ మెట్రోకి సంబంధించి కూడా ఐఆర్ఎఫ్సి రుణాలకు సంబంధించిన కావచ్చు, వీటన్ని అంశాలపైన కూడా నిన్న సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఇక తెలంగాణలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా విస్తృతంగా చర్చించిన నేపథ్యం కావచ్చు. దానికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొన్నటి వరకు ప్రతి సవాళ్ళు విసుకున్న ఈ నేతలంతా కూడా కేంద్ర మంత్రులను వరుసగా భేటీ అవుతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తా ఉన్నారు కాబట్టి ఇక సానుకూలంగా కేంద్ర మంత్రులు ఏదైతే స్పందిస్తా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు మెట్రోకి సంబంధించి కావచ్చు, అలాగే ఎరువులకు సంబంధించిన అంశాలపైన కూడా కీలకంగా చర్చ జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక సుదీర్ఘ కాలంగా ఫండింగ్ పడిన ఏదైతే రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి కూడా లైన్ క్లియర్ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మరికొన్ని సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే ఎరువులకి యూరియాకి సంబంధించి కావచ్చు, రామగుండం ఏదైతే యూరియాకి సంబంధించిన అక్కడ ఎగుమతి అవుతుందో వాటంటే కూడా తెలంగాణ ప్రాంతానికే చెందాలి, తెలంగాణ ప్రాంతానికే సప్లై చేయాలని కూడా కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక యూరియా కొరత లేకుండా కూడా తెలంగాణలో చూడాలన్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇక ఎరువుల యూరియాకి సంబంధించి కావచ్చు, ఇక మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే గాంధీ సరోవర్ బాపుఘాట్ దగ్గర నిర్మించబోతున్న గాంధీ సరోవర్ కి సంబంధించి కూడా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. దానికి అనుమతులు కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు, వారిని కలిసి కూడా ఏదైతే కృతజ్ఞతలు తెలిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా వడివడిగా ఈ 2 రోజుల పర్యటన సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతా ఉన్నది. దీంట్లో కిషన్ రెడ్డికి సంబంధించి కూడా సమావేశంలో పాల్గొంటున్నారు కాబట్టి ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా మరికొన్ని అంశాలపైన కూడా ఈ రోజు కేంద్ర మంత్రులను కలిసి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి
కిషన్ రెడ్డికి సంబంధించి కూడా రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే నిధులకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా వివరించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ కీలకంగా పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల పైన కూడా చర్చ జరిగేందుకు కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి కూడా ధాన్యం సేకరణ ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా రాష్ట్ర వాటా మొత్తంగా ధాన్యం సేకరించింది. మరికొన్ని దీన్ని కేంద్ర ప్రభుత్వం పెంచి ధాన్యాన్ని సేకరించాలని కూడా కోరేందుకు కూడా ఈరోజు 1 గంటకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి కావచ్చు, మనోహర్ లాల్ ఖట్టర్ అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటుగా మరి కాసేపట్లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ప్రహ్లాద్ జోషితో భేటీ కానున్నారు. యూరియాకి సంబంధించిన అంశాలు అలాగే పట్టణ ప్రాజెక్టుల అభివృద్ధి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, మూసి ప్రక్షాళన సుందరీకరణకు సంబంధించిన అంశాలు, అలాగే మెట్రో ఫేజ్ 2 సంబంధించిన విస్తరణ, ఫేజ్ 1 కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న IFRCకి సంబంధించిన రుణాలపైన కూడా చర్చ జరిగింది. ఇక మరికొన్ని అంశాలపైన కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉంది. రక్షణ శాఖకు సంబంధించి కూడా ఇక్కడ రక్షణ శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, ఆదిలాబాద్ కి సంబంధించి ఎయిర్పోర్ట్ కు సంబంధించి కావచ్చు, వరంగల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి కూడా ఈ 2 అంశాలపైన కూడా మరి కాసేపట్లో రక్షణ శాఖతో భేటీ కానున్నారు. ఇక ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అనుమతులకు సంబంధించి వీటన్నిటిని కూడా వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ అయితే మన కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఈసారి అయితే మొత్తంగా క్లియర్ కట్ గా రాష్ట్రానికి సంబంధించిన మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కూడా మార్గం సుగమం అని చెప్పొచ్చు. దాని తర్వాత ఏదైతే యూరియాకి సంబంధించిన అంశాన్ని బలంగా లేవతుంది కాబట్టి దానికి సంబంధించి రామగుండంకి సంబంధించిన యూరియాను తెలంగాణలో సప్లై చేసే విధంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అంశానికి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాంధీ సరోవర్ కి సంబంధించి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే చర్చ జరుపుతారో వీటన్నిటికి సంబంధించి కూడా లైన్ క్లియర్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక చర్చలు జరుగుతున్నాయి. SIPB, CRDA నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా సమాచారం. వీటితో పాటుగా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన రిషికొండ నిర్మాణాల వ్యవహారంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం పలు కీలక చర్చలు జరపనుంది. ఇక ఎస్ఐపిబి, సిఆర్డీఏ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపుతున్నట్లుగా సమాచారం. వీటితో పాటుగా గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన రిషికొండ నిర్మాణాల వ్యవహారంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాఘవ, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వం కీలక చర్చలు జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు ఫోన్ ద్వారా. రాఘవ, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రాఘవ, చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. అమరావతి నేడు ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ భేటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 10:30 గంటలకి రాత్రి రాష్ట్ర మంత్రి కూడా జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా ఇప్పటికే ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అంటే ఈ మొత్తం కలిపి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అంటే ఈ వీటి ద్వారా కూడా రాష్ట్రంలో 29,677 మందికి ఉపాధి అవకాశాలు కూడా కలుగునున్నాయని కూడా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నట్టు క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ లో భాగంగా 10 సంస్థలు ఏర్పాటు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంలో రాష్ట్రంలో సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కూడా మరింత ఊతమై ఇవ్వనుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కూడా సంబంధించిన నిధులు విడుదలపై కూడా మంత్రివర్గం కూడా నిర్ణయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలన కూడా సాధించిన విజయాలు, అమలు చేసిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు కూడా సమగ్ర వివరించాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకే దిశానిర్దేశం చేయనట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ముఖ్యమైన సమావేశం కూడా తెలుస్తుందండి. అంటే మొత్తం 50 సంవత్సరాల పెట్టుబడి వలన కూడా రాష్ట్రంలో 29,607 ఉద్యోగుల కల్పనగా ఏర్పాటు కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపినట్టు కూడా తెలిసి ఈ కేబినెట్ సమావేశం కూడా ఏదైనా సరే ఇంకా రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో కూడా పెద్ద పెట్టుబడులు వెలుగు కూడా చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ కల్పన వాటికే సపరేట్ గా కల్పన కూడా అన్ని పెట్టుబడులకు కూడా ఒకే నుంచి కూడా అవకాశాలు కూడా లభిస్తుంది. వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నా సరే వాళ్ళకి సంబంధించిన ఫైలు కూడా ఏకంగా ఒక రోజుల్లోనే క్లియరెన్స్ కూడా ఇచ్చేటట్టు కూడా ఈ సమావేశంలో కూడా తెలుస్తుంది. అదే విధంగా తల్లికి వందనం అంటే నెక్స్ట్ వారంలో కానీ లేకపోతే నిధులు ఏ విధంగా సమకూర్చాలి, అసలు ఏ విధంగా నెక్స్ట్ నెలలో కానీ లేకపోతే ఈ మంత్ ఎండింగ్ లో కానీ తల్లికి వందనం 11 నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత 2 ఏళ్ల పాలన కూడా దాని మీద సమీక్ష సమావేశం కూడా ముఖ్యమంత్రి దగ్గరుండి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం కూడా కూటమి చేసిన అభివృద్ధి పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా అంటే ప్రజలకు చేరువల దాంట్లో కూడా చేయాలని కూడా అసలు ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రులకు కూడా నిర్ణయాలు కూడా తీసుకోవాల్సింది. అసలు మనం చేసిన పథకాలు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ఇంటింటికి తిరగండి. ప్రతి 2 ఏళ్ల పాలన కూడా అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా చెప్పండి కూడా ముఖ్యమంత్రి కూడా దిశానిర్దేశం కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీ, నాకు థ్యాంక్ యూ రాఘవ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణ నుంచి మున్నార్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఏపీలోని ఉత్తరాంధ్రతో సహా 11 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు తెలంగాణలోని నిజామాబాద్ మినహా రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, ప్రత్యేకించి జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఘోర ప్రమాదం సంభవించింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను చోడవరం మండలం గోవాడకు చెందిన వెంకటేష్, అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన తిరునాథ్గా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జాయింట్ కలెక్టర్ సూర్యమాన్ పటేల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు. పాస్పోర్ట్ అమ్మా ఆ ప్లేస్లో ఉన్నాడు 2 డెడ్ బాడీ. ఎనీబడి ఇంజర్డ్ 1 కూటమి ప్రభుత్వంపై గుంటూరు తూర్పు వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేటు పరం చేస్తుందన్నారు.
ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ వల్ల పేద ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఈ ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. లాగా కారులో తిరగలేరు కదా, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా ఆటోలో తిరగలేరు కదా. ఉన్న పేదరికంలో వాళ్ళు సంపాదించే దాంట్లో బస్సుల్లో తిరిగే వసతి ఉండి ఈ రోజు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ప్రైవేట్ వాళ్ళ సెక్టార్లో వెళ్ళిపోయింది. వెళ్ళడంతో వాళ్ళు ఇష్టమైన రేట్లు వాళ్ళు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఇష్టమైన రేట్ ఎందుకు పెడతారు? ఎందుకంటే డబ్బులు మేము ఆప్షన్ పాడి టెండర్ పాడి మేము తెచ్చుకున్నాం అని అంటారు. అప్పుడు జవాబుదారీతనం ఉండదు. అప్పుడు ఏంటంటే లెక్కలేనితనం వచ్చేసింది ప్రైవేటీకరణ చేస్తే. అది ఎవరో పెత్తందారుల చేతికి వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం నడపడం చేత కావట్లేదు. దానివల్లే ఈరోజు ప్రతి ఒక్క విషయం కూడా పోతాం. మనం చూసుకుంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంటున్నారు, ఈరోజు చూసి ఏపీఎస్ఆర్టీసీలు ప్రైవేటీకరణ అంటున్నారు. నాకు తెలిసి రేపటి రోజు ప్రజల్ని కూడా ప్రైవేటీకరణ చేసే పరిస్థితికి తీసుకొని వస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని మేము గొంతెత్తితే జైల్లో వేస్తానంటున్నాం. అట్లీస్ట్ లా అండ్ ఆర్డర్ని లేకపోతే అట్లీస్ట్ మా కన్సర్న్ కలెక్టర్ గారికి చెప్పుకుంటే దాన్ని వినతి పత్రాన్ని డస్ట్బిన్లో వేయకుండా చూస్తారని చెప్పి ఆకాంక్షిస్తాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకుండా ఆయన గవర్నమెంట్లో విలీనం చేసి వాళ్ళ బాధ్యత కూడా ఆయనే తీసుకొని మొత్తం ఆయనే చూసుకున్నారు. ఆ టైంలో 2023లో బస్సు సర్వీసెస్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో దాదాపుగా 700 కోట్లు 1459 బస్సుల్ని ఆయన కొత్త బస్సులు ఇచ్చేద్దాం అనుకున్నారు. మరి గవర్నమెంట్ మారింది, అట్లీస్ట్ దాన్ని యూజ్ చేస్తారు బడ్జెట్ అనుకున్నాం, కానీ వాళ్ళ జేబుల్లో వెళ్తాయని మేము అనుకున్నాం. అలాగే మీరు చూసుకుంటే మరి ఈ ప్రైవేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై రాష్ట్ర జానపద కళా సృజనాత్మక అకాడమీ చైర్మన్ పూరి గంగులయ్య విరుచుకుపడ్డారు. కుల మతాల మధ్య చిచ్చు పెడుతుండడం వైసీపీ నాయకులకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ రోజు రోజుకు ఉనికి మనుగడను కోల్పోతుందన్నారు. పొందగలుగుతాము, తిరిగి అధికారం రాకపోయినా ప్రతిపక్షంలో నిలబడడానికి అవకాశం దొరుకుతుందని చెప్పి ఒక కుతంత్రంతో కూడుకున్నటువంటి ఆలోచన విధానం ఈరోజు రాష్ట్రంలో ప్రారంభించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. గడిచిన 2 సంవత్సరాల కాలంలో మరి కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల విశ్వాసం పొందుతూ రానున్న రోజుల్లో కూడా ప్రజల ఆశీర్వాదం పొందే విధంగా మరియు పరిపాలన చేస్తూ ఉంటే మరి వైసీపీ 5 సంవత్సరాల కాలంలో చీకటి రాజ్యం చేసింది, అభివృద్ధిని మరిపించేసింది, సంక్షేమాన్ని మరిపించేసింది, రోడ్లు లేనటువంటి సమాజం తీసుకొచ్చింది, అంతా గుంతలమయం చేసింది, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. మరి ఆ రకంగా వాళ్ళు రాష్ట్రానికి చేసినటువంటి విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా కూడా 151 స్థానాల్లో ఉన్నటువంటి వైసీపీని 11 స్థానాలకు పరిమితం చేస్తే 11 స్థానాలకు పరిమితమైన నాయకులు మరి ప్రజాస్వామ్యానికి గౌరవించకుండా రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము, ప్రతిపక్ష హోదా లేకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ బయట నాటకాలు ఆడుతూ ప్రజలకి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 150 పల్నాడు జిల్లాలో మరో చారిత్రాత్మక ఘట్టానికి అంకురార్పణ జరగబోతుంది. దాచేపల్లి మండలం కామలపాడు గ్రామంలో నాయకురాలు నాగమ్మ నిర్మించిన చెన్న మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో జూలై 4వ తేదీన పల్నాడు మహాశైవ క్షేత్ర శంకుస్థాపన, ధ్వజస్తంభాల ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపుగా 10 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా పల్నాటి చరిత్రకు ప్రతిబింబంగా లాగా తీర్చిదిద్దుపోతున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు శైవక్షేత్ర ట్రస్ట్ ఫౌండర్ జంగా కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ మహత్ కార్యాన్ని జయప్రదం చేయాలని ఆయన పల్నాడు ప్రజలకు పిలుపునిచ్చారు. అధిరోహణే కాకుండా ఉపాహారాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట, అంతేకాకుండా కూడా కొత్త శైవ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతుంది. దాని యొక్క శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దాదాపు 10 కోట్ల వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో
ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి కూడా 4వ తారీఖున శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అది కాకుండా కూడా ఒక పల్నాడు చరిత్రను పరీక్షించే విధంగా పల్నాడు చరిత్రకి భారతానికి ఎన్ని ఘట్టాలు ఉన్నాయో అన్ని ఘట్టాలు ఉన్నటువంటి ఏకైక చరిత్ర పల్నాడు చరిత్ర. పల్నాడు చరిత్ర కనుమరుగు కాకూడదు. పల్నాడు చరిత్ర అభివృద్ధి పరచుకోవాలా. పల్నాడు ప్రాంతాన్ని ఒక పర్యాటక శాఖగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులైనటువంటి గణపతి శ్రీనివాసరావు గారు, నేను, అదేవిధంగా బ్రహ్మారెడ్డి గారు, అదేవిధంగా మన శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యులైన లావకృష్ణ దేవరాజు గారు, అనేక మంది ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో తప్పనిసరి కూడా ఈ ప్రాంతంలో ఒక మంచి టూరిజం సంబంధించిన ఒక మంచి టూరిజం హబ్గా ఏర్పాటు చేయడమే కాకుండా పర్యాటక శాఖకు సంబంధించినటువంటి పల్నాడు కేంద్రానికి పల్నాడు పర్యాటక సంస్థ కాబట్టి ఈ కార్యక్రమంలో పల్నాడు ప్రజానిక మొత్తం కూడా పార్టిసిపేట్ చేయాలి. పల్నాడు ప్రజానిక మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఈ శైవక్షేత్ర నిర్మాణంలో వారి యొక్క భాగం కానీ వారి యొక్క సహకారం. రాష్ట్రంలో వెటర్నరీ వైద్యుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై నిరుద్యోగ వెటర్నరీ గ్రాడ్యుయేట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరులో అభ్యర్థులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత 8 ఏళ్లుగా కొత్త నోటిఫికేషన్ లేకపోవడంతో 2000 మందికి పైగా అభ్యర్థులు వీధిన పడ్డారని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 334 వెటర్నరీ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 80 పోస్టుల భర్తీకి మాత్రమే చర్యలు చేపట్టడం ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పశు వైద్యుల కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదకు నష్టం వాటిల్లుతుందని, ఈ సమస్యపై మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నాయి అండ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు దాదాపు 2000 పైగా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఇదివరకు డాక్టర్లు అవైలబిలిటీ లేక ఆర్ఎల్యూస్ అని ఉన్నాయండి. ఈ ఏరియా అంతవరకు ఆర్ఎల్యూస్, ఈ ఆర్ఎల్యూస్ అనేవి ఎక్కువ ఉండేవి. సో ఇక్కడ ఓన్లీ కాంపౌండర్ మాత్రమే వైద్యం అందించేవాడు. ఇదివరకు ఏంటంటే డాక్టర్ అవైలబిలిటీ లేక వీటిని రన్ చేశారు. ఇప్పుడు డాక్టర్ అవైలబిలిటీ ఉన్నా వీటిని హాస్పిటల్స్ లాగా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఆ పని చేపట్టకపోగా ఉన్న ఖాళీల్లో కూడా కేవలం 334 ఉన్న ఖాళీల్లో కూడా కేవలం 80 మాత్రమే ఫిల్ చేస్తామనేది చాలా బాధాకరమైన విషయము. 8 ఏళ్ల తర్వాత తీసే నోటిఫికేషన్ కేవలం 80 మాత్రమే ఫిల్ చేస్తూ ఉన్నప్పుడు దాదాపు 2500 పైగా గ్రాడ్యుయేట్స్ అవైలబుల్గా ఉన్నారు. దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే అన్ఎంప్లాయ్మెంట్ పక్కన పెడితే విలేజ్ లెవెల్లో ఫార్మర్కి క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ క్వాలిఫైడ్ వెటనరీ డాక్టర్ మాత్రమే చేయగలరు. కాంపౌండర్ని వెటనరీ డాక్టర్గా ప్రొజెక్ట్ చేసుకుంటా వాళ్ళతో ట్రీట్మెంట్ అందించుకొని యానిమల్ హెల్త్ స్టాటస్ బాగా డౌన్ అయిపోయిన తర్వాత కానీ ఈరోజు గ్రాడ్యుయేట్ వెటనరీ అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మాత్రం కేసు రావట్లేదు. సో అతని దగ్గరికి వచ్చేటప్పటికి యానిమల్కి అంతా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీనివల్ల అల్టిమేట్గా నష్టపోయేది ఫస్ట్ ఆ పాడి యొక్క రైతు, తర్వాత దాని పాలు లేకపోతే దాని ప్రోడక్ట్స్ తీసుకుంటే వెటర్నరీని పూర్తిగా మర్చిపోయి సో ఓన్లీ కాంపౌండర్స్తో ట్రీట్మెంట్ రన్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండో విషయం ఏంటంటే దాదాపు 14 సంవత్సరాల నుంచి కూడా ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా రిక్రూట్ చేయలేదు. కాలేజీలు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే గరిబిడి కాలేజు దాదాపు 2000. సో అక్కడ ఎందుకు లేరు అంటే సరైన స్టాఫ్ లేరు. సో గ్రాడ్యుయేట్స్ లేకపోతే మాలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఇట్లా ఉద్యోగం కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నా కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైనాన్స్ క్లియర్ చేసినా కానీ కూడా యూనివర్సిటీ లెవెల్ పాలిటిక్స్ వల్ల ఇంతవరకు నోటిఫికేషన్ అనేది తీయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు మంచి ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఓన్లీ కాంట్రాక్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని హైర్ చేసుకుని వాళ్ళ ద్వారానే టీచింగ్ చెప్పేసుకుంటూ ఉండటం వల్ల సో క్వాలిటీ అవుట్పుట్ బయటికి రావట్లేదు. మోర్ ఓవర్ ఎంతోమంది పీజీ చేసిన వాళ్ళు కూడా ఖాళీగా మిగిలిపోతారు. ఇక్కడ చూసినట్లయితే మీకు దాదాపు 300. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రవాణా శాఖ అధికారులు విరుచుకుపడ్డారు. ప్రైవేట్ పాఠశాల బస్సులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బస్సుల ఫిట్నెస్, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేని, నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను అధికారులు జరిమానాలు విధించారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని, యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.